హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. ఏనుగు ఈటే. ఆఫ్రికాలో ఉండే ఒక పెద్ద సరస్సు ఉత్తర తీరాన రామోగి అనే ముసలివాడు తన 7 కొడుకులతోనూ వాళ్ల పెళ్లాలతోనూ పిల్లలతోనూ జీవించేవాడు. వాళ్ల గుడిసెలన్నీ కలిసి ఒక గ్రామంలాగా ఉండేది. రామోగి చనిపోగానే ఆ ప్రదేశం పెద్ద కొడుకుది అయింది. మిగిలిన 6 కుటుంబాలతో మరెక్కడికైనా వెళ్లి నివాసాలు ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. వారిలో ఆఖరు వాళ్ళిద్దరూ పోదు, అరువా అనేవాళ్లు చిన్నతనం నుంచి విడరాని జంటగా ఉండేవాళ్లు. ఒకరు ప్రారంభించిన మాట రెండోవాళ్లు పూర్తిచేసేవాళ్లు. చివరకు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాళ్లు అక్కచెల్లెళ్లను పెళ్లాడారు. అంత అన్యోన్యంగా ఉండటంచేత వాళ్లు వేరే ఎక్కడికన్నా పోయేటప్పుడు ఒకేచోట నివాసం ఏర్పాటు చేసుకుని కలిసి జీవిద్దామనుకున్నారు. ఇది ఆచార విరుద్ధమైనా వాళ్లు లెక్కచెయ్యలేదు. ఆ నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న సమస్య వచ్చింది. రామోగి బలగం నివసించిన ప్రదేశానికి తూర్పుగా ఒక మహారణ్యం ఉన్నది. దానికి సమీపంగా నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే వ్యవసాయం చేసుకుందామని ఆ అన్నదమ్ములు అనుకున్నారు. ఇది చాలా సాహసంతో కూడిన పని. అందుకు చాలా కారణాలున్నాయి. అది అంతూ పొంతూ లేని కీకారణ్యం. అది మంత్రారణ్యమని, అందులోకి మనుషులు పోతే ఏ తొండగానో మరో జంతువుగానో మారిపోతారని ఆ ప్రాంతం వారికి భయం. అందులో ఏనుగులుంటాయి. ఆ ప్రాంతాలవాళ్లు వాటికి మంత్రశక్తులున్నాయనుకుంటారు. వాటిని చూసి భయపడతారు. అలాంటి మహారణ్యం అంచున పోదు, అరువా ఇల్లు కట్టుకుని జొన్నపంట వేశారు. కంకులు పడి చేను ఏపుమీద ఉన్నది. ఆ తరుణంలో ఒకనాడు ఆరువా పశువులను తోలుకుని బయటికి వెళ్లాడు. పోదు మాకత్రం బద్ధకంగా పక్కమీదే ఉన్నాడు. అంతలో ఏనుగులు అని పిల్లలు కేకపెట్టటం వినిపించింది. పోదు చివాలున లేచి చప్పున ఈటె ఒకటి తీసి బయటికి పరిగెత్తాడు. ఒక పెద్ద ఏనుగుల మంద జొన్నపొలమంతా మట్టగించేస్తూ తొండాలతో పైరుపీకి తినేస్తున్నది. పోదు అరణ్యం అంచుకు వెళ్లి గట్టిగా అరిచాడు. వెంటనే ఏనుగులన్నీ ఎక్కడికక్కడ చలనం మాని నిలబడి వాడికేసి చూశాయి. పోదు తన చేతిలో ఉన్న ఈటెను ఏనుగులలో కెల్లా పెద్దదానికేసి బలంగా విసిరాడు. అది ఆ ఏనుగు డొక్కలో దిగబడింది. ఆ ఏనుగు కోపంతోనూ బాధతోనూ ఘీంకరించింది. తరువాత కూడబలుక్కున్నట్టుగా ఏనుగులన్నీ అరణ్యంలోకి వెళ్లిపోయాయి. ఈ సంఘటనలో పోదు వల్ల ఒక పెద్ద నేరం జరిగిపోయింది. అతను ఏనుగు మీద విసిరిన ఈటె సామాన్యమైన ఈటె కాదు. రామోగి వంశంలో అది అనాదిగా ఉంటున్నది. ఏ యుగంలోనో నందిజాతివాళ్లు దాన్ని తయారుచేశారట. దానికి మంత్రశక్తులు ఉన్నాయకునేవాళ్లు. రామోగి తన అవసరానికి ఎన్నో ఈటెలు వాడాడుగాని దాన్ని మటుకు వాడలేదు. ఆయన తన వస్తువులలో ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క కొడుక్కు ఇస్తూ ఈ ఈటెను ఆరువాకు ఇచ్చాడు. అరువా దాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. తొందరలో పోదు ఆ ఈటెను ఏనుగుమీద విసిరాడు. అది ఏనుగుతోబాటే మహారణ్యంలోకి వెళ్లిపోయింది. అరువా పశువులను తోలుకుని ఇంటికి వచ్చి తన ఈటె ఎలా పోయిందీ తెలుసుకుని పట్టరాని కోపంతో నా ఈటెను నాకు తెచ్చి ఇయ్యి అని పోదును అడిగాడు. అరువా, నీ ఈటె ఏనుగుతోబాటు మంత్రాల మహారణ్యం మధ్యకు వెళ్లిపోయింది. ఎలా వస్తుంది? దానికి బదులుగా అంతకన్నా మంచి ఈటెలు కావలసినన్ని కొని ఇస్తాను అన్నాడు పోదు. నాకు నా ఈటె కావాలి. దాన్ని తెచ్చి ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను అన్నాడు అరువా. సరే, నీ ఈటె తెస్తాను, లేదా ఆ ప్రయత్నంలో చస్తాను అన్నాడు పోదు. మర్నాడు ఉదయం ఎవరూ నిద్రలేవకముందే పోదు లేచి ఒక ఈటె చేత పట్టుకుని తొలుసంచి భుజానికి తగిలించుకుని అరణ్యంలోకి ప్రవేశించాడు. అరణ్యం లోపల చల్లగానూ తేమగానూ మసక వెలుగుగానూ ఉన్నది. అతను అరణ్యమృగాల బాటల వెంట అరణ్యం లోపలికి పగలల్లా నడిచాడు. కాని ఏనుగుల జాడ తగలలేదు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి కమ్ముకున్న తరువాత అతను ఒక మహావృక్షం వేళ్లసందున తొర్రలో చేరి తాను తెచ్చుకున్న జొన్నరొట్టె తిని అక్కడే నిద్రపోయాడు. మళ్లీ తెల్లవారిన జాడలు కనిపించగానే అతను మళ్లీ నడక సాగించి చాలాసేపటికి చెట్ల మధ్య చిన్న ఖాళీ స్థలం చేరాడు. అక్కడ బాగా పాతదైన ఒక చిన్న గుడిసె ఉన్నది. అందులో నుంచి పొగ వస్తున్నది. పోదు చూస్తుండగానే గుడిసెలో నుంచి ఒక ముసలిది గొడ్డలి పట్టుకుని బయటికి వచ్చి ఎండుకట్టెలు పేళ్లు వేస్తూ, ఈ వయసులో నాకు చేదోడు లేకపోవటం చేత ఏమి అగచాట్లు వచ్చాయి అని గొనుక్కున్నది. పోదు ఆమెను సమీపించి, నేను పేళ్లు కొట్టిపెడతానమ్మా అంటూ ఆమె చేతిలోని గొడ్డలి తీసుకుని త్వరలోనే పెద్ద పెళ్లకుప్ప తయారుచేశాడు. ముసలిది వికవిక నవ్వుతూ, భలేవాడివి, నాయనా, మనుషులుండేచోటు వదిలి ఇంతదూరం ఎలా వచ్చావు అని అడిగింది. పోదు తన కథ అంతా ఆమెకు చెప్పాడు. అంతా విని ఆమె, ఇలాంటి పనిమీద ఇక్కడికి రావటం చాలా సాహసమే. నేను నీకు సహాయపడగలనో లేదో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నువ్వు కట్టెలు కొట్టిపెడుతూ నా దగ్గరే ఉండు అన్నది. అతను ఒక నెలపాటు ఆమె వెంటే ఉన్నాడు. రోజుల్లా కట్టెలు కొడుతూనే ఉండేవాడు. రోజుల్లా ముసలిది అతన్ని ఏదో ఒకటి అంటూనే ఉండేది. మధ్య మధ్య సోమరి వెధవ అని, పనికిమాలిన వాడని తిట్టుతూ ఉండేది. తనకు ముసలిదానివల్ల ఎలాంటి ఉపకారమూ జరగదని పోదు నిరాశపడ్డాడు. అలాంటి సమయంలో ఆమె అతన్ని తన పక్కన కూచోమని, ఇన్నాళ్ళు ఇక్కడ వృధాగా గడిపానని అనుకోకు, ధైర్యమూ ఓర్పు
మంచితనము ఈ మూడు ఉంటేనేగాని నువ్వు ఏనుగుల దగ్గర పని సాధించుకోలేవు. నీలో ఈ గుణాలు ఉన్నాయో లేదో చూశాను. నువ్వు ఒక ఏనుగుకు అపచారం కూడా చేసి ఉన్నావు. ఏనుగులు తమకు జరిగిన అపకారాన్ని మరిచిపోవు. అందుచేత నీకు సహాయంగా ఉండగలందులకు ఒక చిన్న వస్తువు ఇస్తాను అని నీలంరంగులో ఉన్న ఒక చిన్న గాజుపూస ఇచ్చింది. మర్నాడు ఉదయం ఆమె అతనికి ఒక దారి చూపి ఆ దారిన ఎలా వెళితే ఏనుగులుండే చోటు వస్తుందో చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారమే నడుస్తూ పోదూ 4 గంటల కాలంలో ఏనుగులుండే చోటికి వెళ్లాడు. అరణ్యం మధ్య చాలా విశాలమైన మైదానంలో ఏనుగులు ఉంటున్నాయి. ఆ మైదానం చుట్టూ ప్రహరీ గోడలాగా పెకలించిన మహావృక్షాలు ఒకదానిమీద ఒకటి ఎత్తుగా పేర్చి ఉన్నాయి. ఆ ఆవరణలో కొన్నివేల ఏనుగులు, చిన్నవి, పెద్దవి, మగవి, ఆడవియు అన్నట్టు పోదూకు తోచింది. వాటి మధ్య చిన్న కొండలాగా ఒక ముసలి మగ ఏనుగు ఉన్నది. అది ఏనుగుల రాజై ఉండాలి. పోదూ ఏనుగుల రాజుకు దగ్గరలో తలవంచుకుని నిలబడి మెల్లగా వణకసాగాడు. ఏనుగుల రాజు ఏదో అన్నది. నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగినట్టు పోదూకు తోచింది. అతను ధైర్యంగా తల ఎత్తి గట్టిగా, ఏనుగులారా, మీరు నా పొలంలో మేయటానికి వచ్చినప్పుడు నేను మీపట్ల నిర్దయగా ప్రవర్తించాను. నా సోదరుడి ఈటెను మీలో ఒకరిమీద విసిరాను. అది మీవెంట వచ్చేసింది. ఆ ఈటె ఇయ్యకపోతే నా సోదరుడు నన్ను చంపుతానంటున్నాడు. ఆ ఈటెను నాకు తిరిగి ఇచ్చినా సరే, మీరే నన్ను చంపినా సరే అన్నాడు. చాలాసేపు ఏనుగులు ఏ ధ్వని చెయ్యలేదు. తరువాత ఏనుగుల రాజు ఏదో ధ్వని చేసింది. మిగిలిన ఏనుగులు గొణిగాయి. 2 ఏనుగులు పోదూను దూరంగా ఒక చెట్టునీడకు తీసుకుపోయాయి. అప్పుడు ఏనుగుల పంచాయతీ జరిగింది. చర్చ ఎంతకూ తేలలేదు. మధ్య మధ్య ఘీంకారాలు వినిపించాయి. చివరకు పంచాయతీ ముగిసినట్టున్నది. అతన్ని ఏనుగులు మళ్లీ తమ రాజున్న చోటికి తీసుకుపోయాయి. ఏనుగుల రాజు మళ్లీ ఏదో అన్నది. ఏనుగులు పోదూను ఒక చెట్టు వెనక్కు తీసుకుపోయాయి. అక్కడ అనేక ఈటెలున్నాయి. పోదూ తాను విసిరిన ఈటెను గుర్తించి తీసుకుని ఏనుగులకు తలవంచి నమస్కారం చేసి తన కృతజ్ఞత చెప్పుకుని తిరుగుప్రయాణమయ్యాడు. తిరిగి వచ్చేప్పుడు దారి తప్పాడో ఏమోగాని అతనికి ముసలిదాని గుడిసె తగలలేదు. ఆమె ఇచ్చిన నీలంరంగుపూస అతనివద్దనే ఉండిపోయింది. దారి తప్పిన కారణంగా అతను తన ఇంటికి చేరటానికి 3 రోజులు పట్టింది. తన ఈటె తనకు తిరిగి వచ్చినందుకు అరువా చాలా సంతోషించాడు. పోదూ తన వింత అనుభవం అందరికీ చెప్పి తన దగ్గర ఉన్న పూసను చూపాడు. దాన్ని ఒకరొకరే తీసుకుని పరీక్షించి ఆశ్చర్యమూ ఆనందమూ ప్రకటించారు. తర్వాత అది పిల్లల చేతులు మారేటప్పుడు అరువా కొడుకు పసివాడు దాన్ని నోట్లో వేసుకుని మింగేశాడు. దానితో సంచలనం ఆరంభమైంది. పోదూ భార్య ఆ కుర్రవాణ్ణి 4 వేసింది. అరువా భార్య తన అక్క అని కూడా చూడక ఆమెను నానా మాటలు అన్నది. పోదూ అరువాతో, తమ్ముడూ, నేను నీ ఈటెను పొగొట్టినప్పుడు దాన్ని తీసుకురాకపోతే చంపుతానన్నావు. నా ప్రాణం ఒడ్డి దాన్ని తెచ్చాను. ఇప్పుడు నా మంత్రపు పూసను నీ కొడుకు మింగాడు. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యబోతున్నావు అన్నాడు. రేపు నేను వేరే వెళ్ళిపోతాను. కుక్కలు, పిల్లులు కలిసి ఉండగలవు గాని అన్నదమ్ములు కలిసి ఉండలేరని మనవాళ్లు సామెత చెప్పనే చెప్పారు. నా ఇల్లు వేరే కట్టుకుంటాను అన్నాడు అరువా. అలాగే చెయ్యి. కాని నీపూస మింగిన నీ చంటివాణ్ణి మాత్రం నాకిచ్చెయ్యి అన్నాడు పోదూ. అరువా అందుకు ఒప్పుకుని తన కొడుకును వదిలేసి మిగిలిన తన కుటుంబంతో వేరే చోటుకు వెళ్ళిపోయాడు. For more videos, please like, share and subscribe to my channel and support me. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.